పసిడి ప్రియులకు షాక్ ఇచ్చే వార్త ఇది. గత 3 రోజులుగా బంగారం వెండి ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. కొనాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, జియో పొలిటికల్ టెన్షన్స్, డాలర్ మార్పులు ఇవన్నీ కలిసి బంగారం రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా ఈ వారం చూస్తే సోమవారం నుంచి బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రోజుకో రేటు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ఇంకా మరో ముఖ్య కారణం పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో పెళ్లిళ్ల సమయంలో బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరగడం, సరఫరా అదే స్థాయిలో లేకపోవడం వల్ల ధరలు మరింత ఎగబాకుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 1,55,570 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్క రోజులోనే 220 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 1,42,600 వద్ద ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ 200 పెరిగింది. ఇక వెండి ధరలు కూడా బంగారంతో పాటే పెరుగుతూ ఉన్నాయి. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్ కారణంగా వెండి రేట్లు కూడా పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కూడా వెండిపై దృష్టి పెడుతున్నారు. ఇక బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ రాజకీయ మార్పులు, డాలర్ విలువలో మార్పులు, ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్గా బంగారాన్ని ఎంచుకోవడం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం. ఇలాగే అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా కొనసాగితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతకాలం తర్వాత స్థిరపడే అవకాశమూ ఉంది. అందుకే కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో ఇది మరింత భారంగా మారుతోంది. ఇక ముందు రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.